ట్రంప్ గారు అరవాల్సింది అరిచారు, మనము చెయ్యాల్సింది చెయ్యాలి, అంతే కదండి. మీరు మాట్లాడడము వేరు, అదే పని చేయడం వేరు. సో ఇప్పుడు అరిచే కుక్క కరవదు అని అంటారు కదా, ఇది మీరు నేను మాట్లాడుకోవడం కాదు. ఇవాళ కొలంబియా యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ అని అంటారు, చాలా చాలా గొప్ప ఆర్థికవేత్త. సో ఈయన భారత్కు ఒక సలహా ఇచ్చారు. ఈ అమెరికా ట్రిక్కులు అంటే డొనాల్డ్ ట్రంప్ ట్రిక్కులను చూసి మీరు ఏమారిపోవద్దు. మీరు చైనాతో రష్యాతో ఎలాంటి సత్సంబంధాలను కొనసాగించాలి అనుకుంటున్నారో అదే పద్ధతిలోనే ఉండండి. ఇది కరెక్ట్ అయిన మెథడ్ కాదు, అంటే ట్రంప్ చేస్తున్నది ఒక కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇదే నేను మాట్లాడుతున్నాను. స్వయంగా అమెరికాలో నిపుణులే డొనాల్డ్ ట్రంప్ తీరును నిందిస్తున్నారు. మరి ఇవాళ భారత్ రష్యా ఏం చెయ్యాలో అదే చెయ్యబోతున్నాము. ఇదేనండి నేను బిగ్ పవర్స్ అని అంటాను. మీరు ఒక జపాన్నో సౌత్ కొరియానో లేదా ఇండోనేషియాను బెదిరించి మీరు దారిలోకి తెచ్చుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మెక్సికో కెనడా లాంటి దేశాలు కూడా భయపడతారు. కానీ మీరు ఒక రష్యా భారత్ లాంటి దేశాలను ఇలా బెదిరించాలని అనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చెయ్యాలో నేను చెప్తున్నా కదా. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్లను వ్లాదిమిర్ పుతిన్, మోదీ వీళ్ళు ఎంతోమందిని చూసుంటారు. కాబట్టి వీళ్ళ బెదిరింపులకంతా వీళ్ళు భయపడిపోయి దారిలోకి వస్తారు. ఇలాంటి భ్రమలో అతను ఉన్నాడు. దెబ్బ ఎలా తగులుతుందో చూడండి. సో ఇవాళ రష్యా రాయబారి డెనిస్ అలిపో అంటారు. సో ఈయన పుతిన్ గారి వద్ద స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. సో ఇక మీదట భారత్కు రష్యా మధ్య ఒక విడి ఎకనామిక్ పాలసీ ఉంటుంది. దీని ప్రకారము రూబుల్లోనే ట్రేడ్ అనేది జరుగుతుంది. క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ స్మూత్గా జరిగే విధంగా ఒక మంచి బ్యాంకింగ్ వ్యవస్థను మేము ఏర్పాటు చేయబోతున్నాము. అంటే ఏంటి, మీకు అమెరికాలో ఉండే జెఫ్రీ సాక్స్ ఏం చెప్తున్నారు, ఈ ప్రపంచ దేశాలు డాలర్ని వాడుతున్నారు, డాలర్పై వ్యాపారం చేస్తున్నారు, ఇది నా అస్త్రము అనుకొని దీని ద్వారా బ్లాక్మెయిల్ చెయ్యాలి అని చెప్పి మా అమెరికా అనుకుంటుంది. డొనాల్డ్ ట్రంప్ అలా ఆలోచిస్తున్నారు. కానీ ప్రపంచం యొక్క తీరుని మీరు గమనించారా? ఎప్పుడైతే బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ అనేది స్టార్ట్ అవుతుందో, అమెరికా అంటే ప్రపంచంలో నంబర్ 1 దేశం, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు వాళ్ళే నంబర్ 1లో ఉంటారు. కాబట్టి మిత్ర దేశాలను కలుపుకుంటూ ఒక మంచి బిజినెస్ ప్రాక్టీస్ అనేది చెయ్యాలి. ఇంతకాలము ఆ పద్ధతిలోనే మీకు అమెరికా నడుచుకుంటుంది. ఎప్పుడైతే జో బైడెన్ వచ్చారో తప్పుదోవ పట్టాం. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ రావడము మా ఆర్థిక వ్యవస్థే చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయింది. ఎందుకు? మీకు తక్కిన దేశాలు మాకు డాలరే వద్దు అంటున్నారు. డాలర్ని చూపించి కదా నువ్వు బెదిరిస్తున్నావు. ఆ డాలర్ మాకు ఎందుకు? మేము ఒక దేశంతో వ్యాపారము అన్నప్పుడు లోకల్ కరెన్సీ ఉంది కదా. ఇవాళ భారత్ 20 దేశాలతో లోకల్ కరెన్సీతోనే వ్యాపారం చేస్తున్నారు కదా. సో ఇదంతా అమెరికాకు తెలియదా? డొనాల్డ్ ట్రంప్కి తెలియదా? నువ్వు పెద్ద దేశము, ఒక పవర్ఫుల్ కంట్రీ అన్నప్పుడు నువ్వేం చెయ్యాలి? శాంతియుతమైన పరిష్కారాలు వెతకాలి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాబ్లం ఏంటండి, ఇప్పుడు ఇతను మనము రష్యాతో వ్యాపారం చేస్తున్నాం, వాళ్ళ వద్ద డిఫెన్స్ టైస్ అనేది పెట్టుకున్నాం. ఇదే కదా అతని ప్రాబ్లం. కాబట్టే కదా 25% ట్యాక్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నువ్వు ఏం చెప్పావు? నేను రావడము రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? రష్యాపై ఉండే శాంక్షన్స్ మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఒక న్యూ నార్మల్ని మనం చూడబోతున్నాము. ఇదే కదా మనం అందరం కోరుకున్నాం. అబ్బా డొనాల్డ్ ట్రంప్ గారు వస్తున్నారు, ఈ యుద్ధాలు ఆగిపోతాయి, ఇలాగే ప్రతి ఒక్క దేశం ఆలోచించింది. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? దాన్ని మర్చిపోయాడు. ఇవాళ ఒక మాట మాట్లాడతాడు, మళ్ళీ రేపు ఒకటి చెప్తాడు, ఎల్లుండి ఇంకోటి ఏదో చేస్తాడు. సో ఇతనికి మెమరీ లాస్ ప్రాబ్లం ఉంది. సో తాను ఏం మాట్లాడుతున్నాడో అతనికి గుర్తుండడం లేదు. దానికి వ్యతిరేకంగా ఇంకొకటి ఏదో చేస్తున్నాడు. ఇప్పుడు రష్యా యుద్ధాన్ని ఆపడము అనేది మర్చిపోయి మనల్ని పట్టుకొని మీ మీద ట్యాక్స్ విధిస్తాను, ఎందుకంటే మీరు రష్యాతో క్లోజ్ అవ్వకుండా ఎలా ఉంటుందండి. కాబట్టి ఇవాళ మీకు
భారత్ ఈ రిటాలియేషన్ ఎలా చెయ్యాలి అంటే మాట్లాడడం. F-35 అనబడే డీల్ అనే దాన్ని మనము క్యాన్సిల్ చేసాం. 1,00,000 కోట్లు డైరెక్ట్గా. అందరూ అడుగుతున్నారు 1,00,000 కోట్లు ఏంటండి అంటే, మీకు ఒక F-35 విమానము 900 కోట్ల నుంచి రిపేర్లు, మెయింటెనెన్స్లు, లాజిస్టిక్స్ సర్వము కలుపుకున్నారు అనుకోండి, ఏకంగా 1,200, 1,300 కోట్లకు వస్తుంది. ఒక గంట విమానము ఎగరాలి అంటే 28 లక్షలు ఖర్చు అవుతుంది. సో అంత ఒక వైట్ ఎలిఫెంట్. సో అలాంటి F-35 డీల్ని క్యాన్సిల్ చేయడం. మనకు 114 యుద్ధ విమానాలు ఇప్పుడు కావాలండి. 42 స్క్వాడ్రాన్స్ని రీచ్ అవ్వాలి అంటే 114 ఫైటర్ జెట్స్ మనకి కావాలి. సో మనం ఏం ఆలోచిస్తున్నాం, ఒక 60 5th జనరేషన్ విమానాలను కొందాము అని అనుకున్నాం. సో ఇప్పుడు ఈ 60 అనేది క్యాల్కులేట్ చేశారు అనుకోండి, 1,200 కోట్లు 1,300 కోట్లు వేసుకుంటే 1,00,000 కోట్ల దాకా వస్తుంది. సో అలాంటిది ఇంత పెద్ద డీల్ను మనము క్యాన్సిల్ చేసుకోవడం అనేది ఎవరూ జీర్ణించుకోలేరు. అమెరికాలో యుద్ధ నిపుణులైతే ఇంత పెద్ద అవకాశాన్ని మనము ఎందుకు చేతులారా పోగొట్టుకుంటున్నాము? అలాగే క్వాడ్ గ్రూప్ నుంచి మేము వెనక్కి వస్తాము. రెండవది, మరి ఇప్పుడు రష్యా వైపు నుంచి అన్నారు అనుకోండి, ఇంకా కూడా చవక ధరకే మేము భారత్కి ఆయిల్స్ ఇస్తాము, నువ్వు ఆపగలవా? అంటే ఇవాళ వరకండి ప్రపంచంలో ఏ ఇరు దేశాలు ఎవరినైనా తీసుకోండి, ఈ స్థాయిలో ఆయిల్ వ్యాపారము అనేది ఇంతకు ముందు చరిత్రలో ఎప్పుడూ ఎవరు చెయ్యలేదు. సో రష్యాతో భారత్తో ఒక మ్యాసివ్ స్కేల్లో మీకు ఈ ఆయిల్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సడన్గా నువ్వు ఏదో చెప్పేవని చెప్పి రష్యాతో ఆయిల్స్ కొనడం ఆపేస్తామా? ఈ వ్యాపారం వద్దని మనం అనుకుంటామా? మనం ఏమైనా ఆషామాషి దేశమా? ప్రపంచంలో 4 టాప్ కంట్రీస్ అన్నప్పుడు భారత్ కూడా అందులో ఉంటుంది కదా. ఇది కూడా ఒక బిగ్ పవర్ కదా. దీనిని గుర్తు పెట్టుకోకుండా ఏదో ఒక సౌత్ కొరియా, ఇండోనేషియా, జపాన్ లాగా అనుకొని మీకు డొనాల్డ్ ట్రంప్, ఇంకా దారుణం ఏమిటంటే పాకిస్తాన్ని నేను డెవలప్ చేస్తాను, పాకిస్తాన్లో ఉండే ఆయిల్స్ నేను భారత్కి, ఇది ఏంటిది? నువ్వు ఇంత పెద్ద దేశం యొక్క అధ్యక్షుడు సిల్లీ ఫెలోలా మాట్లాడడం అనేది ఎవరికి కూడా, అమెరికా ప్రజలకు, పెద్ద ప్రొఫెసర్స్, ఈయనెవరు, కొలంబియా యూనివర్సిటీ యొక్క సీనియర్ ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్, ఈయన చెప్తున్నాడు ఇదంతా కూడా ఒక డ్రామా, పచ్చి వేషాలు, దీనిని మీరు నమ్మకండి, మీరు ఏం చెయ్యాలో అది చేసుకోండి. భారత్ నువ్వు రష్యాతో ఎలా ఉండేవాడివో, ఎలాంటి వ్యాపారము చేసుకున్నావో అదే పద్ధతిలోనే ఉండు. ఇంకా చైనాతో నీ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నాలు చెయ్యి. మా దేశంలో ఏదైతే జరుగుతుందో, డొనాల్డ్ ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో, చాలా పెద్ద ఎకనామిక్ పాలసీలో బ్లండర్. సో కాబట్టి మేము అందరము కూడా దీన్ని వ్యతిరేకించడం కాదు, ఎన్నో రాష్ట్రాల వాళ్ళు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా, ఎందుకంటే ఆ రాష్ట్రాలకు కూడా చైనా నుంచి, భారత్ నుంచి సరుకులు వెళతాయి కదండి. సో ఇప్పుడు ఇతను తీసుకునే ఒక నిర్ణయం వలన ఆ స్టేట్స్ అంతా కూడా ఇబ్బంది పడతాయి కదా. దీనిని మేము ఎవరూ ఒప్పుకోము. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పై మేము కేసులు పెడతాము. ఇతని యొక్క ఈ టారిఫ్ వార్ అనబడే ఈ ఫెనమెనన్ ఏదైతే ఉందో దీనిని పక్కన పెడతాము. సో దీన్ని టోటల్గా మీరు రిమూవ్ చేయండి అని చెప్పి మేము కోర్టులకు సిఫారసు చేస్తాము. కాబట్టి మీరు ఎవరు కూడా ఈ బెదిరింపులు, ఈ ట్రిక్కులు, వీటికి భయపడకండి. ఎక్కడ అమెరికాలో ఒక నిపుణుడు ఇలా మాట్లాడుతున్నారంటే యు జస్ట్ ఇమాజిన్ ఆ దేశంలో ఏం జరుగుతుంది అంటే, డాలర్ పతనము అనేది డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కోరుకుంటున్నాడా? ఒకవేళ భారత్కి కోపము వచ్చి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము అమెరికా యొక్క ఇంపోర్ట్స్ పై వీళ్ళు ట్యాక్సులు విధించడం మొదలు పెడితే ఏమవుతుంది? 724 మిలియన్ అమెరికన్ డాలర్స్ అమెరికాకు నష్టం. సో అలాంటి పని భారత్ చెయ్యలేదు కదా. అంటే ఏంటి? ఎథికల్గా మనము వ్యాపారాన్ని చూస్తాము. ఈ పద్ధతి అమెరికాలో ఇవాళ లేదు. డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా ఆలోచించడం లేదు. ఇదే అమెరికా చేస్తున్న అతి పెద్ద తప్పు అని చెప్పి వాళ్ళ నిపుణులే చెప్పడము. కాబట్టి ఇవాళ రష్యా, భారత్ ఇంకా క్లోజ్ అయిపోయి, ఇంకా వ్యాపారాలు పెంచుకొని, ఇంకా కూడా ఆయిల్ ట్రేడింగ్ అనే దాన్ని మేము ఇంక్రీజ్ చేస్తూ వెళతామని చెప్పి చాలా పెద్ద ప్రకటన చేశారు. మరి దీని విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.